Hi, I'm Dr. Fazlunisa, gynecologist, fertility specialist, Hira Fertility Center, Clinical Head, Tolichoki and Shamshabad. So, ee roju chudandi manam very important. What are the natural tips that you should follow for a natural pregnancy and for having a baby? Adi manam discuss cheskuntunnam. So, chudandi the most important thing okasari once you're married, plan for your baby so that mari delay avvakunda, mari క్లోజ్గా అవ్వకుండా ప్లాన్ ఇట్ అట్ అ ప్రాపర్ టైం. డోంట్ డిలే ద ప్రాసెస్ టూ మచ్. మరీ కూడా డిలే చేస్తే కూడా ప్రాబ్లమ్స్ అన్నీ ఎక్కువగా అవుతున్నాయి. అది మన అందరికీ చూస్తున్నాం కూడా మనం. సో ప్లాన్ ద ప్రెగ్నెన్సీ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్. అంటే వెంటనే కాదు, వితిన్ 6 months అట్లా కూడా కాదు, బట్ ఇట్స్ బెటర్ బికాజ్ ఈ మధ్యకాలంలో లేట్ మ్యారేజెస్ అవుతున్నాయి. సో ఇట్స్ బెటర్ వీ ప్లాన్ ద ప్రెగ్నెన్సీ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్. రెండోది చూస్తే చాలా మందికి తెలుసు దట్ ఓవ్యులేషన్ టైంలో మనము సెక్స్ చేస్తే నార్మల్గా న్యాచురల్ ప్రెగ్నెన్సీ అనేది వస్తుంది అని. బట్ సెక్స్ చేయడము, ఇది ఓవ్యులేషన్ టైమ్, ఇది క్యాలిక్యులేట్గా చేసుకొని అట్లా కాకుండా కీప్ ఇట్ మోర్ ఆఫెన్, మేబీ ఎవ్రీ ఆల్టర్నేట్ డేస్ చేసినా కూడా యూ డోంట్ హ్యావ్ టు, మీరు ఎక్కువగా ఓవ్యులేషన్ గురించి ఆలోచించక్కర్లేదు. సో యూ కెన్ ఆ ఓవ్యులేషన్ ఎప్పుడు జరుగుతుందో చూసుకొని దెన్ యూ కెన్ యాజ్ సచ్ అది స్ట్రెస్ క్యాల్కులేషన్ చేసుకోకుండా జస్ట్ ఆల్టర్నేట్ డేస్ కనుక కలిసి ఉంటే ఇట్స్ లైక్ అ బ్రెయిన్ స్ట్రెస్ రిలీవర్ అనమాట. సో థర్డ్ది వచ్చేసి చూడండి, ఈ లూబ్రికేషన్స్. సో చాలా మంది సెక్స్కి ముందర లూబ్రికేషన్ అనేది వాడతారు. సో ఈ లూబ్రికేషన్స్, ఈ కేవై జెలీస్ ఏవైతే ఉంటాయో మోస్ట్ ఆఫ్ ద టైమ్ అవి మార్కెట్లో దొరికేవి అన్ని స్పర్మిసైడల్, అంటే స్పర్మ్స్ని తక్కువగా చంపేసే, కిల్ చేసే కెమికల్స్ ఉంటాయి దాంట్లో. సో యు ఆర్ లూబ్రికేటింగ్ అండ్ దెన్ ఆ స్పర్మ్స్ లోపలికి వెళ్తున్నాయి, దే ఆర్ ఆల్ గెటింగ్ కిల్డ్. సో అవాయిడ్ లూబ్రికేషన్ డ్యూరింగ్ ద సెక్స్, లెట్ ఇట్ బీ మోర్ న్యాచురల్. అండ్ అలానే చూసుకుంటే ఈ డుషింగ్ అనేది చేస్తారు. వాట్ ఈస్ డుషింగ్ అంటే ఒక సెక్స్ యాక్ట్ అయిన తర్వాత వెన్ ఎవర్ యూ వాంట్ టు క్లీన్, నార్మల్ వాటర్తో కాకుండా కొంతమంది వెజైనల్ వాషెస్ వస్తున్నాయి అండ్ సమ్టైమ్స్ మార్కెట్లో ద పర్ఫ్యూమ్డ్ వాషెస్ వస్తాయి అన్నమాట. సో విచ్ ఎవర్ హ్యాస్ పర్ఫ్యూమ్, విచ్ ఎవర్ ఈజ్ హ్యావింగ్ అ గుడ్ స్మెల్, దట్ మీన్స్ దోస్ అవి మీ స్పర్మ్స్ని ఖచ్చితంగా కిల్ చేస్తాయి. సో ద స్మెల్లింగ్ వన్స్ అండ్ దోస్ వన్స్ విచ్ ఆర్ హ్యావింగ్ గుడ్ స్మెల్, అవి ఖచ్చితంగా స్పర్మిసైడల్. అంటే అది అసిడిక్ ఎన్వైరన్మెంట్. యాక్చువల్గా వెజైనా pH వచ్చేసి ఆల్కలైన్ ఉండాలి, యా, బట్ బికాస్ ఆఫ్ దిస్ థింగ్ ఇది మోర్ ఇంకా ఆల్కలైన్ చేసి ఇట్ విల్ నాట్ మేక్ ద స్పర్మ్ సర్వైవ్. సో దట్ ఈస్ వన్ థింగ్. సో నో డుషింగ్ ఆఫ్టర్ ద సెక్స్. నెక్స్ట్ వచ్చేసి వెరీ ఇంపార్టెంట్ ఏంటి అంటే, వెన్ ఎవర్ యూ ఆర్ హ్యావింగ్ సెక్స్, ఫోర్ ప్లే ఈజ్ వెరీ ఇంపార్టెంట్. అంటే సో ఈ ఫోర్ ప్లే ఎందుకు ఇంపార్టెంట్ అంటే, వాట్ ఎవర్ ద న్యాచురల్ సెక్రీషన్స్ ఏవైతే వస్తాయో, ద సర్వైకల్ మ్యూకస్ ఏదైతే గర్భసంచి ద్వారం ఏదైతే ఉంటుందో, ఇట్ సెక్రీట్స్ వెరీ గుడ్ మ్యూకస్ విచ్ హెల్ప్స్ ఇన్ అలౌవింగ్ అంటే ఆ స్పర్మ్స్ని ఫాస్ట్గా పరిగెత్తేటట్టు చేస్తుంది అనమాట. సో ఆ ఫాస్ట్గా పరిగెత్తేటట్టు చేయాలి అంటే యూ నీడ్ మోర్ ఫోర్ ప్లే డ్యూరింగ్, అంటే ఏదో యాక్షన్ లాగా ఏదో ఇట్లా బేబీ కోసం అని కాకుండా యూ హ్యావ్ టు డూ ద ఫోర్ ప్లే సో దట్ దెర్ ఈస్ మోర్ న్యాచురల్ సెక్రేషన్ అండ్ మోర్ అలవెన్స్ ఆఫ్ అది మోర్ మీ స్పర్మ్స్ని పైకి తోస్తుంది. సో దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. అండ్ అలానే చూసుకుంటే నెక్స్ట్ వచ్చేసి, ఎప్పుడైతే మీరు ప్లాన్ చేస్తున్నారో పెళ్ళి కోసం ఆర్ టు గెట్ ఇన్ టు అ రిలేషన్షిప్, డెఫినెట్లీ మీరు ఏవైతే మీ బ్యాడ్ హ్యాబిట్స్ ఉంటాయో లైక్ స్మోకింగ్, ఆల్కహాల్ అండ్ ఎనీథింగ్ టూ మచ్ కాఫీ, ఆల్ దీస్ ఆర్ అ బిగ్ నో. అండ్ కొంతమందికి too much of exercise, like they do like 3 hours 4 hours in a gym every day ఉంటారు. సో దట్ ఈస్ ఆల్సో నాట్ గుడ్. ఎనీథింగ్ ఇన్ మోడరేషన్ ఈజ్ గుడ్, ఎందుకంటే టూ మచ్ ఎక్సర్సైజ్ ఈజ్ ఆల్సో నాట్ గుడ్ ఫర్ ఫర్టిలిటీ. సో వెయిట్ ఏదైనా గెయిన్ ఉంటే టూ మచ్గా ఉంటే దాన్ని తగ్గించుకోవాలి, బట్ టూ మచ్ ఎక్సర్సైజ్ ఈజ్ ఆల్సో నాట్ గుడ్. సో అది ఒక
అది ఒక థింగ్ దట్ యూ హ్యావ్ టు పుట్ ఆల్ ద హ్యాబిట్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా యూ హ్యావ్ టు కట్ డౌన్. అండ్ వెరీ వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ మనకి వచ్చేసి 35 yearsలో మీరు కనుక పెళ్లి చేసుకొని 6 monthsలో కనుక ప్రెగ్నెన్సీ రాలేదు అంటే వీ హ్యావ్ టు అనలైజ్ యువర్ సెల్ఫ్. హస్బెండ్ అండ్ వైఫ్ ఇద్దరు అనలైజ్ చేసుకోవాలి. అలానే కాకుండా మీ ఏజ్ వచ్చేసి 25 to 30 మధ్యలో ఉంది, 1 year వరకు న్యాచురల్గా ట్రై చేసి ప్రెగ్నెన్సీ కనుక రాలేదు అంటే డెఫినెట్లీ కన్సల్ట్ అవ్వాలి. ఇట్ కెన్ బి అ స్మాల్ ప్రాబ్లమ్ ఆల్సో. ఇట్ కెన్ బి నార్మల్ హార్మోన్ ఇంబ్యాలెన్స్, న్యాచురల్ ఏదైనా పాలిప్ కానీ ఏదైనా ఉండొచ్చు. బట్ 35 years ఏజ్ వాళ్ళు 6 months దాటారు అంటే డెఫినెట్లీ గైనకాలజికల్ చెకప్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ఫర్టిలిటీ. సో అర్థమైంది కదా. సో ఈ టిప్స్ అండ్ ట్రిక్స్ని ఫాలో అవ్వండి అండ్ న్యాచురల్ ప్రెగ్నెన్సీని తెచ్చుకోండి. అండ్ ప్లీజ్ లైక్ అండ్ షేర్ హీరా ఫర్టిలిటీ. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద 10,000. వీ వాంట్ టు మనం ఇంకా మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చి మీ అందరికీ ఇంకా మంచి ఇన్ఫర్మేషన్ ఇస్తాం.